గారు 2019 ఆయనని మీరు బడికి పంపిస్తే చాలు అమ్మఒడి ఇస్తానని చెప్పారు. అమ్మఒడి వస్తుందా లేదా? డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా? రైతు భరోసా వస్తుందా లేదా? సున్నా వడ్డీ పడుతుందా లేదా? 18,200 రూపాయలు వస్తుందా లేదా? రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా? విద్యా దీవెన వస్తుందా లేదా? విద్యా దీవెన, వసతి దీవెన, నాయని బ్రాహ్మణులకి 10,000, రజకులకు 10,000, ఆటో ఉంటే 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, మీ పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుతాడు. విద్యా దీవెన, వసతి దీవెన, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎస్ వస్తుంది పథకాలు. అందుకే నేను అడిగాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఎన్ని చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఎన్ని చేశారు? ఇదే మైండ్లో పెట్టుకోండి. మిగతా విషయాలు కూడా ఈ ఏప్రిల్ మే అంటే ఎండలు ఎలా ఉంటాయమ్మా? ఇంత ఎండల్లో మళ్ళీ బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ ఎండల్లో నిలబడి ఎంతమంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారు తెలుసా పెన్షన్ల కోసం? పెద్ద గొప్పలాగా నేనే ఆపించాను, నేనే కంప్లైంట్ ఇచ్చాను, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి నేనే చెప్పి నేనే కంప్లైంట్ ఇచ్చాను, ఆపానని చెప్పుకుంటాను. అంటే ఎంత అహంకారం చూడండి, ఏంటి ఆనందం. మళ్ళీ పేద ప్రజలు పెన్షన్ల కోసం ఎండల్లో నిలబడితే మీరేమో నేనే ఇచ్చానని గొప్పగా నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారంటే మరి ఎంత మీద పుట్టిన పరమనాది కన్నరా రాజన్న రాజ్యంలో తరలేస్తదిరా, స్నేహం చేస్తే చిరునవ్వులు పూయరు జెండా మనాది కన్నరా, పెద్ద కొడుకు మనాది.